సమర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కృష్ణ పరమాత్మ అంత యోగి ఎవరున్నారండి? పరిశీలించాలి, చదివి మాట్లాడాలి. అలాంటి చదవకుండా మాట్లాడే వాళ్ళని శిక్షించగలిగేటువంటి ఒక వ్యవస్థ ఉండాలండి. అప్పుడు కానీ మన ధర్మము దేశము రక్షింపబడింది. తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒక్క కారణం చాలు. అధిక సంఖ్యాకులు గౌరవిస్తున్న ఒకానొక ధర్మాన్ని అవహేళన చేస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయని ఒక్క సంస్కారం చాలదు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి. ఎప్పటికి మేల్కొంటుందో భారత జాతి. సరే, మొత్తానికి ఇక్కడ వ్యాసుని ఎదుట ఈ చర్చ జరగడం విషయం చాలా గొప్పగా కనబడుతుంది. అసలు ద్రౌపదుడే ముందు అంగీకరించే విషయం చెప్పినప్పుడు ఇక్కడ జరిగేటువంటి చర్చలు బహుశాస్త్ర సమన్వయాలతో తెలుసుకోవలసిన అద్భుతమైన చర్చ ఇక్కడ సాగుతోంది. ఆ చర్చలో మనం ప్రవేశిద్దాం. మొత్తానికి ఆ ద్రుపదుడితో మాట్లాడుతున్నప్పుడు ముందు మీ అభిప్రాయం అడుగుతాడు. అడిగితే యుధిష్ఠిరుడు చెప్తాడు, 5గురు ఈమెను వివాహం చేసుకోవడం మనకు ధర్మం ఉన్నది అని. ఇది నేను అంగీకరించలేనే అన్నాడు ద్రుపదుడు. ఎందుకంటే ఇది ఎక్కడ వినని మాట. అంటే 5గురిని ఒక ఆమె వివాహం చేసుకోవడం అనేది ఆ రోజుల్లో కూడా సామాన్యమైన విషయం కాదు, జనసామాన్యం కాదు, సర్వసాధారణం కాదు. ఇది సంపూర్ణంగా ఒక ప్రత్యేకమైనటువంటి అంశము అని దీన్ని బట్టి తెలుస్తుంది. అందుకు ఎప్పుడైతే ద్రుపదుడు అంగీకరించలేదో ఆ సమయంలో ఇది ఏ విధంగా ప్రమాణమవుతుంది అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ మహానుభావుడు ధర్మరాజు చెప్తున్న విషయంతో మొదలు పెడతాయి. చర్చ ఎవరెవరు పాల్గొన్నారు అన్నీ ఇక్కడ నుంచి కనబడతాయి. ఇక్కడ ఏకశ్చ బహ్యో విహిత మహిష్య కురునందన నైకస్య బహవ పుంసః శ్రూయంతే పతయక్వచిత్. క్షత్రియులమైన మనకి ఒక రాజుకి ఎందరో రాణులో ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఎందరో రాజులకు ఒక్క రాణి ఉన్నట్టు కనబడదు. ఇది లోక వేద విరుద్ధంత్వం నా ధర్మం ధర్మ విచ్యుచి. ఇది ధర్మము కాదు, ఇది లోక విరుద్ధము వేద విరుద్ధము. అంటే లోక సమ్మతము కాదు, శాస్త్ర సమ్మతము కాదు. కర్తుమర్హస్య కౌంతేయ కస్మాత్తే బుద్ధిరిదృశి. ఇలాంటి ఆలోచన నువ్వెందుకు చెప్పావో నాకు వివరించు అని యుధిష్ఠిరుని అడిగితే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, సూక్ష్మో ధర్మో మహారాజా నాణ్య విద్మో వయం గతిం పూర్వేషాం ఆనుపూర్వ్యేణ యాతం వర్త్మానుయామహే. ఇది సూక్ష్మధర్మం అంటారు సుమా అని చెప్పాడు. ఇక్కడ ధర్మము సూక్ష్మధర్మము అని రెండు విషయములు ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ధర్మము అంటే లోకవేదముల్లో సర్వసామాన్యంగా ఉండేది ధర్మము. సూక్ష్మధర్మము అంటే అది ధర్మమే, కానీ బయటకు చూడడానికి స్థూలంగా అధర్మంలా కనబడుతుంది. అధర్మంలా కనబడుతూ విచారిస్తే నిజంగా ధర్మం ఉన్నట్లయితే దాన్ని సూక్ష్మధర్మం అంటారు. దీన్నే ధర్మ సూక్ష్మం అని కూడా అంటారు. ధర్మ సూక్ష్మం అనగా అధర్మంలా కనబడుతుంది, కానీ అది ధర్మమే. దీన్ని ధర్మ సూక్ష్మం అంటారు. అందుకే సూక్ష్మో ధర్మో మహారాజా నాణ్య విద్మో వయం గతిం. ఇది అధర్మం కాదు. ఎందుకంటే పూర్వేషాం ఆనుపూర్వ్యేణ యాతం వర్తానుయామహే. అనేక తరాల నుంచి ధర్మములు పాటిస్తూ వస్తూ ఉంటే ఆ మార్గాలను అనుసరిస్తూ వెళుతున్న వాళ్ళం మేము. నా యొక్క ప్రతిజ్ఞ, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక ప్రతిజ్ఞ ఉన్నది. నమే వాగనృతం ప్రాహ నా అధర్మే ధీయతే మతిహి. ఇలాంటి వ్యక్తిత్వాలు ఈ సామాన్యుడికి ఎలా అర్థమవుతుందండి? నా నోట అసత్యము పలకదు, నా బుద్ధి అధర్మం వైపు ప్రసరించదు అని చెప్పాడు. అది ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు అంటే. ఆ వ్యక్తిత్వం, తనపై తనకు ఉన్నటువంటి ఆ విశ్వాసం, అఖండమైన విశ్వాసం. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అంటాడుగా కాళిదాసు శాకుంతలంలో. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఏవంచైవ వదత్యంబా మమ చైతన్ మనోగతం. పైగా తల్లి చెప్పిన మాట 5గురు సమముగా పంచుకోండి అనే మాట అది ఒకానొక దైవ ప్రేరణతో పలికినదే, అది అనృతం కాకూడదు అంటూ ఏష ధర్మో ధ్రువో రాజన్ చైనమవిచారయన్ మాచ శంకా తత్రతే స్యాత్ కథంచిదిపి పార్థివ. ఇందులో ఏమాత్రం శంకించకూడదు సుమా అని అంటే, రేపు సరైన సమయంలో కూర్చుని మనం చర్చ చేద్దామని అప్పటికి ఆ చర్చ ముగించారట. మరో రోజు ఒకానొక సమయం ఏర్పడింది. అనేక మంది జ్ఞానులు అక్కడ కూర్చున్నారు. వాళ్ళ మధ్య చర్చ జరుగుతోంది. ఆ చర్చలో వ్యాస మహర్షి కూడా పాల్గొన్నాడు. ఆయన పాల్గొంటే ఇంకేమున్నదండి? ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని తేల్చి చెప్పాలంటే ధర్మశాస్త్రకర్తలు తేల్చి చెప్పారు. ధర్మశాస్త్రకర్తల పేర్లలో ఒకటి వ్యాసుల వారి పేరు. మిగిలిన ధర్మశాస్త్రకర్తలను కూడా ఒక్కసారి తలంచుకుందాం. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రమాణము కావాలి. ధర్మశాస్త్రకర్త అక్కడ కూర్చున్నాడు, సామాన్యుడు కాడు. ఆయన ఋషి, ఇది తెలుసుకోవాలి. అంతేగాని పక్షపాతాలు ఋషులకు ఉండవు. నాది నాది కాదు అనే రాగద్వేషాలు ఋషులకు ఉండవు.
ఆ స్థితి దాటిన వాడే ఋషి అవుతాడు, వాడు మాత్రమే ధర్మము చెప్పడానికి అర్హుడవుతాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ భారతంలో భీష్ముని గురించి చెప్తూ కృష్ణ పరమాత్మ ఈ మాట అంటాడు, ఎవరికైతే వీడు నావాడు వీడు పైవాడని బుద్ధి ఉంటుందో వాడికి ఎన్ని ధర్మశాస్త్రములు తెలిసినా ధర్మము చెప్పడానికి అర్హుడు కాడు అని చెప్పాడండి ఇక్కడ. ఎందుకంటే వాడికి తెలిసిన తెలివితేటలతో తనకు ప్రీతిగా ఉన్నవారు అధర్మపరులైనా మసిపూసి మారేడుకాయ చేసి అధర్మాన్ని ధర్మంగా చెప్తారు. అందుకు ఋషి అనేవాడు రాగద్వేషాలకు అతీతుడై ఉంటాడు. అందుకే ఈ సన్నివేశంలో వ్యాసుడు వారు ధర్మశాస్త్రకర్తల్లో ఒకడు ఆయన కూర్చున్నాడు. ఈ సమయంలో కొందరు ధర్మశాస్త్రకర్తల పేర్లు స్మరిద్దాం, ఎందుకంటే ప్రాతస్మరణీయులు, వారి పేర్లు తలుచుకుంటే మనం పాపం నుంచి బయటపడతామని. మను, అత్రి, విష్ణు, హారీత, యాజ్ఞవల్క్య, ఉశన అంటే శుక్రాచార్యులు, అంగిర మహర్షి, ఆపస్తంభుడు, సంవర్తుడు, కాత్యాయన, బృహస్పతి, పరాశర, వ్యాస, శంఖ లిఖితౌ, దక్ష, గౌతమౌ, శాతాతపో, వశిష్ఠశ్చ ధర్మశాస్త్ర ప్రయోజకా. ధర్మశాస్త్రకర్తల పేర్లండి. ఇందులో పరాశర స్మృతి ఉనుకుంది. వ్యాసుడు కూడా ధర్మశాస్త్రకర్తగా చెప్పబడుతున్నది. వ్యాసుని ధర్మశాస్త్రాలు ఏమి ఉంటే అనేకం ఉన్నాయి. వ్యాసుడు రచించిన పురాణాలు, భారతము, భాగవతం కూడా వ్యాసుడి ధర్మశాస్త్రమేనండి గట్టిగా మాట్లాడితే. అందుకు వ్యాసుడు ధర్మశాస్త్రకర్త. ఆయన కూర్చున్నాడు. ఆయన్ని ముందు ప్రశ్నించేట ద్రుపదుడు, నువ్వు చెప్పవయ్యా, నీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. కథమేకా బహూనాం స్యాత్ ధర్మపత్ని నా శంకర. ఒక ఆమె అనేకులకు ధర్మపత్ని ఎలా అవుతుంది సాంకర్యము కాకుండా? ఏతన్మే భగవాన్ సర్వం ప్రబ్రవీతు యథాతథం, నాకున్నది ఉన్నట్టు చెప్పండి అంటే, అస్మిన్ ధర్మే విప్రలబ్ధే లోకవేద విరోధికే యస్య యస్య మతం యజ్జా శ్రోతుమిచ్చామి తస్య తత్. ఇది అంత తేలిగ్గా అవగాహనమయ్యే విషయం కాదు. ఇది దురవగాహం, దుర్జ్ఞేయం, రెండు శబ్దములు చెప్పాడు. అంటే తేలిగ్గా తెలిసేది కాదు. అందుకే ధర్మములో స్థూలము సూక్ష్మం రెండు భాగాలు ఉంటాయి. స్థూలం అంటే సామాన్యులకు కూడా అర్థమైపోతుంది. సూక్ష్మం అంటే బుద్ధిని పదును తేల్చి ఆయా సందర్భాలు, ఆయా వ్యక్తులు, ఆయా సంఘటనలు, వాటి ప్రత్యేకతలు బట్టి నిర్ణయించాలి. ఇది తెలుసుకోవాలి. ఒకడు ఆయుధం పట్టుకు తిరిగితే వాడిని శిక్షించాలి. కానీ ఒక పోలీసో ఒక సోల్జర్ ఆయుధం పట్టుకుంటే వాడిని గౌరవించాలి. అలాగా ఒక ధర్మము ఏ ఏ వ్యక్తుల వద్ద ఉన్నప్పుడు ఎలాగ దాన్ని వర్తిస్తుందో తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇలాంటి అనేక విధులు ఉంటాయి. పైగా ఇక్కడ ఎక్కడ కూడా అధర్మము లేదు, నీకెందుకు అలా అనిపించింది అని అడిగాడండి. అప్పుడు ద్రుపదుడు చెప్తున్నాడు, లోకంలో వేదములో అనగా శాస్త్రంలో కూడా ఇలాంటి అంశములు ఎక్కువ కనబడవే అన్నాడు. నచాప్యాచరిత పూర్వై అయం ధర్మో మహాత్మభి నచాప్య ధర్మో విద్వద్భి చరితవ్య కథంచన. నాకు తెలిసినంత మేరకు చరిత్రలో ఎక్కడా ఇలాంటివి నేను వినలేదు సుమా అని చెప్తూ, పైగా మహర్షి తమ్ముని భార్యను అన్న ఎలా పొందుతాడు? అప్పుడు కూతురు అవుతుంది. అన్న భార్యను తమ్ముడు ఎలా పొందుతాడు? తల్లి అవుతుంది కదా. ఇది గ్రహించలేకపోతున్నాం. అంటే మనం వేయాల్సిన ప్రశ్నలన్నీ అప్పుడు చక్కగా ద్రుపదుడు వేశాడు, తర్వాత సమాధానాలు ఇస్తున్నాడు. జాగ్రత్తగా చూడవలసింది ఇక్కడ. అందుకే అధర్మో ధర్మ ఇతివా వ్యవసాయో నశక్యతే. అప్పుడు ఆ ధర్మరాజు చెప్పిన మాట ప్రకారంగా ముందు ధర్మరాజుని వివరణ ఇమ్మన్నట్టు వ్యాసుడు. ఆయన చెప్తున్నాడు, నువ్వు అన్నావే ఆనుపూర్యం పూర్వతరాల్లో ఉంది అని ఒక మాట అన్నావు, అది ఒకటి చెప్పు, నువ్వు ప్రమాణం చూపించు అంటే మహాత్ముల ప్రమాణం చూపిస్తున్నాడు. జటిల అనబడేటువంటి ఒక స్త్రీ 7 ఋషులకు భార్య అయినది. ఆ ఋషుల పుట్టుక వేరు. 7 ఋషులకు ఒక ఆమె. అదేవిధంగా ప్రచేతస్సులు మొత్తం 10 మందికి ఒకటే పేరు, ప్రచేతస్సులు అనేటువంటి వారు. ఈ ప్రచేతస్సులకు మునికన్య అయిన వార్ష్టి అనే ఆమె పత్నిగా ఉన్నది. ఇవి శాస్త్రంలో మనకు కనబడుతున్నాయి. ఇవి కనిపిస్తున్న అంశములు. ఆ కారణం చేత నేను ఇది ప్రమాణమే, సనాతన ధర్మమే అని నాకు అనిపిస్తున్నది అని అడిగిన. అప్పుడు ఏవమేతత్యథాప్రాహ ధర్మచారి యుధిష్ఠిర అనుతాన్మే భయం తీవ్రం ముచ్చేహమనుతాత్ కథం. అప్పుడు ద్రౌపది కూడా చెప్తోంది, ధర్మరాజుని నేను అడిగిన దానికి కారణం ఏంటంటే, యుధిష్ఠిర నువ్వు చెప్పు, నన్ను ఈ భయం నుంచి కాపాడిన ఎందుకు అడిగానంటే నిష్పక్షపాతంగా ధర్మాన్ని చెప్తాడు. ఇది నా విషయంలోనా పై వాళ్ళ విషయంలోనా ఆలోచించకుండా ధర్మాన్ని ధర్మంగా చెప్పగలిగేవాడు నా పెద్ద కొడుకు. అందుకు అతన్ని నేను అడిగాను. ఇప్పుడు నా మాట అనృతం అవుతుందో అని భయం కూడా నాకున్నది అంటే అప్పుడు వ్యాసుడు కలగజేసుకున్నాడండి. ఋషి కదా, దర్శన శక్తి కలిగినటువంటి వాడు. ఆయన చూపిస్తున్నాడు, ఒక కథని చెప్పాడు. ఈ కథనే మనం మొన్న ధర్మరాజు యముని అంశ అనే దానిలో వాడాం. ఆ కథని ఇక్కడ చెప్తాడు వ్యాసదేవుడు. ఆ యముడు తన తేజస్సుని రెండుగా చేసి లోకంలో ఉన్నటువంటి అసుర వీరులను అంతమొందించడానికే నారాయణ చేత ప్రేరేపింపబడ్డాడు. ఒక తేజస్సు ధర్మోపదేశం చేస్తున్న ఆత్మజ్ఞాని అయిన విదురుడిగా వస్తే, మరొకటి ధర్మరాజుగా వచ్చింది. అతన్ని అనుసరించి దేవతాంశాలన్నీ కూడా ఉద్భవించాయి. వీళ్ళు క్షత్రియుల నాశనం కోసం వచ్చినటువంటి వారు కనుక ఇదొక అద్భుతమైన పుట్టుక. అయితే ఆ యముడు ఏ యజ్ఞంలో పాల్గొన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోబడిందో మనం మొన్నటి రోజు చెప్పుకున్నాం కనుక చెప్పక్కర్లేదు కదా.
గుర్తుందిగా, నైమిషారణ్యంలో సామిత్ర హోమం. ఆ హోమం పూర్తయిన తర్వాత ఈ దేవతలందరూ ఎవరి దారికి వాళ్ళు వెళుతుంటే ఇంద్రుడు పర్వత ప్రాంతాల నుంచి వెళుతూ ఉండగా ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది ఇంద్రునికి. అదొక పెద్ద సరస్సు. ఆ సరస్సు యొక్క ఒడ్డున ఒక ఆమె కూర్చుని ఏడుస్తుందిటండి. ఇక్కడ ఎవరో దుఃఖితురాలైంది, ఓదార్చాలి అని వెళ్ళాడు. ఇక్కడ ఆమె కన్నీరు ఆ కొలంలో పడుతోంది. పడిన ప్రతి కన్నీటి చుక్క కమలమవుతోందిట. దీన్ని బట్టి ఈమె సామాన్యురాలు కాదు, ఈమె ఎవరో అనుకున్నాడు. ఎవరి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఎందుకు దుఃఖిస్తున్నాను తర్వాత నీకు చెప్తాను, నీకు దృశ్యం చూపించాలి పద అని తీసుకువెళ్ళింది. ఆమె చెయ్యి పట్టుకు తీసుకువెళ్ళింది. ఇంద్రుడు ఆమెతో పాటు వెళుతున్నాడు. అదొక అద్భుతమైన పర్వతం. ఆ పర్వత శిఖరం మీద ఒక ఆయన తన ఆవిడతో కూర్చుని పాచికలాడుకుంటున్నట్టండి. ఇక్కడ ఓ మహా తేజస్వి ఆయన పాచికలాడుతున్నాడు. చూపించింది, ఇతను చాలా మహాత్ముడు సుమా అని ఇంద్రుడిని చూపించి పరిచయం చేసినది. పైగా ఇంద్రుడు అనుకున్నాడు, నేను ముల్లోకాలకి అధిపతినే, ఎంత గొప్పవాడిని, ఎందుకంటే ముల్లోకాల్లో నన్ను మించిన వాడు లేడు. అటువంటప్పుడు నేను కనబడగానే ఈ పాచికలాడుతున్న వాడు లేచి వినయంగా దండ పెట్టద్దు, లేచి నమస్కరించలేదని కోపం వచ్చి వజ్రాయుధం తీసేట అతని మీదకి. చూసారా అధికారం అది ఎంత గొప్పగా ఉంటుందో. 10 మంది దండం పెట్టాక 11వ వాడు ఇంకా పెట్టలేదు అని ఎదురు చూస్తారు, అలవాటైపోయింది అది. అందుకు ఇవన్నీ కూడా ఎదుర్కొనడం మహా కష్టం అండి. ఈ మహానుభావుడికి మొత్తానికి మహాకోపంతో ఎత్తేట ఈ వజ్రాయుధాన్ని. ఎత్తిన వెంటనే ఒక చూపు చూసేట్టాను, చూడగానే స్తంభించిపోయిందండి చెయ్యి. ఇక్కడ కదలలేకపోతున్నాడు. ఆ విధంగా నా తద్వివృత్య వివరం మహాగిరి. ఎప్పుడైతే చెయ్యి అలా స్తంభించిపోయిందో అప్పుడు పాపం అలా స్తంభించిపోయింది ఏంటంటే వాడి చెయ్యి అంటే పాపం అన్నదిట ఆవిడ. తీసుకురా గుహలోకి తీసుకురా వాడిని అన్నదిట. ఆమె వెళ్ళి ఎవరైతే ఏడుస్తూ అతనికి ఇక్కడి దాకా తెచ్చిందో ఆమె చెయ్యి పట్టుకుందిటండి. పట్టుకోగానే కింద పడ్డాట. అంత దుర్బలుడు. మొత్తానికి ముందు ఎలాగాలో లోపలికి తీసుకొద్దామని వీడు చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా లోపలికి తీసుకు. అప్పటికే నీరసంగా ఉన్నాడు. లోపలికి వచ్చి చూసేటప్పటికల్లా ఒక 4 మహా తేజస్వంతులు గిరిగుహలో కూర్చున్నట్ట. అద్భుతమైన అంశం అది. నువ్వు ఎవడివయ్యా అని అడిగాడు ఆయన. నేను ఇంద్రుణ్ణి అన్నాడు. వీళ్ళు 4 కూడా ఇంద్రులే అన్నట్టు. అక్కడ ఇప్పుడేమిటి, చూడ్డానికి అందరూ ఒకేలా ఉన్నారు. వాళ్ళు ఇంద్రులే, వీళ్ళు ఇంద్రులే. ఏమిటి ఇది ఆశ్చర్యం కలిగింది. సతద్వివృత్య వివరం మహాగురే గిరేస్తుల్యద్యుతీం చతురోన్యాన్ దదర్శ. చతుర అన్యాన్ దదర్శ. సతాన్ అభిప్రేక్ష బభూవ దుఃఖిత కచ్చిన్నాహం భవితా వయ్యధేమి. నేనున్నట్టు వీళ్ళున్నారు, వీళ్ళెవరు అనంటే వీళ్ళు కూడా ఇంద్రులే, పూర్వేంద్రులు అంటారు వీళ్ళని అన్నాడు. అంటే ఇంద్రత్వం ఒకానొక పదవి. ఇంద్రుడు అంటే ఒక అధికారిక పురుషుడు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఇంద్రుడు వస్తూ ఉంటాడు. ఆ సమయంలో మీరు ఇంద్రులు అవగానే మిమ్మల్ని మించి మరెవడు లేడిని మీరు అహంకరిస్తుంటారు. ఈ కథలన్నీ తెలుసుకోవలసిన దాంట్లో మొదటి నుంచి మీరు గమనిస్తే గొప్ప గొప్ప లోకాలు అనుకునేవి కూడా అక్కడ కూడా పొరపాట్లు అల్పత్వాలు ఉంటాయి. మనకంటే పై స్థానం కనుక మనం ఆశపడతాం, కానీ అక్కడ ఉండాల్సిన గోళ్ళు అక్కడ ఉంటాయండి. అందుకే ఇహలోక పరలోక సుఖాల మీద కూడా విరక్తి ఉన్నవాడే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి అర్హుడని ఎందుకు చెప్పారంటే, ఇహలోకంలో ఉన్న గొడవలు ఇహలోకంలో ఉంటాయి, పరలోకంలో ఉండేవి అక్కడ ఉంటాయి. ఇక్కడ కంటే గొప్ప లోకాలు కావచ్చు, కానీ ఆ బాధలు వాటికి ఉన్నాయి. వసువులు కిందకి దిగలేదా? ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ తప్పవు. అదే దాల్భ్యుడి చరిత్రలో గొప్ప మాట చెప్తాడు. దాల్భ్యుడు తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడు వస్తాడు, ఏం వరం కావాలి అంటే, ఏమిస్తావేంటారు అన్నాడే. ఎలా అడిగాడు అంత ధైర్యంగా? ఎందుకంటే వరం కోసం ఆయన తపస్సు చేయలేదు, అది ధైర్యం ఇక్కడ. అందుకు ఏం కావాలేమిటి అన్నాడు. నువ్వు నాకేమిస్తావు చెప్పన్నాడు. నీకు ఈ లోకం ఆ లోకం ఉంది, ఆ లోకంలో రాగద్వేషాలు ఉంటాయా అన్నాడు. ఉంటాయన్నాడు. హెచ్చు తగ్గులు ఉంటాయో ఉంటాయన్నాడు. మరి ఎందుకు ఆ లోకాలు అక్కర్లేదన్నట్టండి. ఎంత గొప్ప విషయం. ఈ గోళ అక్కడే ఉన్నది, ఇంకేం చేస్తాం, అక్కర్లేదన్నట్టు మహానుభావుడు. ఆ సమయంలో బ్రహ్మగారికే పాఠం చెప్పే అంశం కూడా జరుగుతుంది, వేరే విషయం. మొత్తానికి ఇంద్రుడు అహంకారం తగ్గిందిటండి. ఇప్పుడు దీన్ని బట్టి మనకు చూపిస్తున్నాడు, ఒకానొక కాలంలో ఒకానొక పరిస్థితిలో మనం గొప్పవాళ్ళు అవుతాం. దానితో మనల్ని మించిన వాళ్ళు లేడిని విర్రవీగుతాం, అందరినీ అవమానకరంగా చూస్తాం, ఎప్పుడో అప్పుడు మోకాలు చెప్పులు పగులుతాయి. అది చెప్పడం ఇక్కడ. ఎందుకంటే నిన్ను నీలాంటి ఇంద్రుల్ని అందరినీ తలపట్టి ఆడించేవాడు కూడా ఉన్నట్ట. వాడే అక్కడ పాచికలాడుతూ కూర్చున్నాడు. వాడు చూపిస్తున్నాడు, నీలాంటి వాళ్ళే వీళ్ళు, నీలాగే అహంకరించారు, వీళ్ళని ఇందులో బంధించాను, నువ్వు ఇప్పుడు 5వ వాడివి, వీళ్ళు పూర్వేంద్రుడు, వీడికి ఇంద్ర అని ప్రైమ్ మినిస్టర్ అంటామే కానీ వాడికి పేరు ఉంటుంది కదా. వెలగబెడుతూ కొన్ని యజ్ఞములు చేసినప్పుడు, కొన్ని తపస్సులు చేసినప్పుడు ఇంద్రత్వం వస్తుంది, వచ్చింది. ఆ వచ్చినప్పుడు పని ఏదో చక్కగా చేసుకుని వెళ్ళిపోకుండా మధ్యలో ఇలాంటి వెర్రివేషాలు ఇస్తే ఇలా నేను బంధిస్తూ ఉంటాను వాడిని. కానీ వీళ్ళు దివ్యదేహం కలిగి వాళ్ళు మహాత్ములు వీళ్ళు, కనుకనే వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. మొత్తం 5గురిని పంపాలన్న ప్లాన్, 4 అయ్యారు, 5వ అడుగు నువ్వు వచ్చావు అన్నట్టు. ఇక్కడ
అది చూపించాడు ఇక్కడ. వాళ్ళు వీళ్ళు అద్భుతమైన అంశం ఇక్కడ చూపిస్తున్నాడు. పైగా ఈ నలుగురు పేర్లు చెప్తున్నాను విను. ఒకడి పేరు విశ్వభుక్, రెండవ వాడి పేరు భూతధామ, మూడవ వాడి పేరు శిబి, నాలుగవ వాడి పేరు శాంతి, నీ పేరు తేజస్వి. మొత్తం 5. ప్రస్తుత ఇంద్రుడు అంటే అప్పటికున్న ఇంద్రుడి పేరు తేజస్వి. మిగిలిన నలుగురు పూర్వేంద్రుడు, పూర్వ మన్వాంతరాల్లో ఇంద్రుడు. వాళ్ళు మొత్తం 5 అయ్యారు కదా. మీ 5 కూడా భూమి యందు మానుష జన్మ పొందవలసిన స్థితి ఉన్నది. తేషాం కామం భగవానుగ్రధన్వా ప్రాదాదిష్టం సన్నిసర్గాద్యథోక్తం తాంచాప్యేషాం యోషితం లోకకాంతాం శ్రియం భార్యాం యదధాన్ మానుషేషు ఇహైవతే పాండవ వీర్యవంతః శక్రస్యాంశ పాండవ సవ్యసాచి ఏవమేతే పాండవ సంబభూవు ఏతే రాజసూర్యమింద్రా బభూవు. మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ఈ 5 ఉన్నారే, 5 పేర్లు మనం తెలుసుకున్నాం. ఈ 5 భూమిపై పుట్టవలసిన అవసరం ఉంది. 5 పేర్లు వేరేనా, 5 ఇంద్రులే, ఇది మర్చిపోరాదు. 5 ఇంద్రులు. ఈ 5 ఇంద్రులు దేనిని సొంతం చేసుకున్నా అంటే స్వర్గలక్ష్మిని సొంతం చేసుకున్న వాళ్ళే 5 ఇంద్రులు కూడా. ఇప్పుడు లోకరక్షణ కోసం దేవతలు వేసినటువంటి ఒకానొక ప్రణాళికలో అసురనాశనం చేయడానికి ఒక్క ఇంద్రశక్తి సరిపోకుండా మొత్తం 5 ఇంద్రశక్తులు కలిసి దిగుతున్నాయి. అందుకే 5 ఇంద్రశక్తులు దిగుతాయి. మొదటి 4 యొక్క తేజము యముని ద్వారా, అదేవిధంగా మహానుభావుడైన వాయువు ద్వారా, అశ్విని దేవతల ద్వారా, అశ్విని దేవతలు 2, మొత్తం 4 ద్వారా వెళుతుంది. 5వ వాడు ప్రస్తుత ఇంద్రుడు కదా, ఇతను దిగడానికి అవకాశం లేదు. అందుకే ఆయన ఏం చేస్తాడంటే తన తేజస్సును పంపిస్తాడు అన్నారు అక్కడ. ఆ ఇంద్రుడు తేజస్సుతో వచ్చినవాడు అర్జునుడు. మిగిలిన ఇంద్రుల తేజస్సు, మొదటివాడైన విశ్వభుక్కు యొక్క తేజస్సు ధర్మరాజులో ప్రవేశించి ధర్మరాజు ద్వారా కుంతిలో ప్రవేశించింది, వచ్చింది ఇక్కడ. అందుకే అది యముడు తనయుడు ఇంద్రాంశ, అది తెలుసుకోవాల్సినది. అలాగే మరొక తేజస్సు వాయువు ద్వారా ఆ ఇంద్ర తేజస్సు కుంతీదేవిలో ప్రవేశింపబడి భీముడయ్యాడు. అశ్విని దేవతల ద్వారా మిగిలిన 2 ఇంద్రుల తేజస్సు ప్రవేశించి వాళ్ళు నకులు సహదేవులయ్యారు. మొత్తానికి 5 ఎవరు? చేంద్రులు అన్నారు ఇక్కడ. 5 పంచేంద్రులు. ఈ పంచేంద్రోపాఖ్యానం అనే అంశం ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది జరిగినటువంటి వృత్తాంతం. ఆ ఇంద్రుడు యొక్క లోపల ఉన్న అంశ ఇతడు, అందుకు అర్జునుడు అతడు. ఇలా మొత్తం 5 ఏర్పడ్డారు. ఇది విషయం. అందుకే ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ఇంద్రుడు ఎవరో అతడి యొక్క తేజస్సు కనుక విజయం అతడి ద్వారా వస్తూ మిగిలిన ప్రాచీనింద్రులు 4 పంచబడుతుంది. ఇది విషయం. కనుక వీళ్ళు 5 ఇంద్రులు అయితే మరి ద్రౌపది ఎవరెవరుకున్నావు చూపిస్తాను చూడన్నాడు. ఈ ద్రౌపది లక్ష్మీశ్చైషాం పూర్వమేవోపదిష్ట భార్యా ఏషా ద్రౌపదీ దివ్యరూప. ఈమె స్వర్గలక్ష్మి, ఇవిడ స్వర్గలక్ష్మి. ఆమె ఇప్పుడు భారీగా అయింది. స్వర్గలక్ష్మి ఎవరికి సొంతం? ఇంద్రులకు సొంతం. కనుక 5 ఇంద్రులు వస్తే 5 ఇంద్రుడికి సంబంధించిన ఇంద్రాణి అనబడేటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ స్వర్గలక్ష్మి ఈమె. స్వర్గలక్ష్మి ఎవరండి? అమ్మవారి ఒకానొక స్వరూపమే. స్వర్గేచ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే. ఇది తెలుసుకోవాల్సింది. ఇంద్రత్వం అంటే సామాన్యం కాదు. నారాయణుని తేజస్సు లేనిది ఇంద్రుడు కాలేడు. ఒకడు చేసిన ఒక మహాయజ్ఞానికి, ఒక తపస్సుకి నారాయణుడు తన దివ్యత్వాన్ని ఇస్తే వాడు ఇంద్రుడు అవుతాడు, వాడు అక్కడ కూర్చోగలడు. ఇప్పుడు నారాయణ తేజస్సు ఇంద్రత్వం ఇస్తే ఆ లక్ష్మీదేవి యొక్క తేజస్సు స్వర్గలక్ష్మి అవుతుంది. అందుకే ఇంద్రుడు స్వర్గలక్ష్మి అన్నది కూడా నారాయణ లక్ష్మీ స్వరూపాలుగా మనం భావన చేయవలసింది. ఇవన్నీ దేవరహస్యాలండి. ఇది ఒక దేవరహస్యం. ఆ కారణం చేతనే ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 ఇంద్రులు ఒకే ఇంద్ర తేజస్సు యొక్క 5 రూపాలు. ఆమె స్వర్గలక్ష్మి. అందుకే ఇందులో ఎటువంటి దోషము లేదయ్యా. ఆ కారణం చేతనే యుధిష్ఠిరుడు ఈ మాట పలకగలిగాడు. అతడి లోపల ఉన్నటువంటి ఇంద్ర తేజస్సు, యముని ద్వారా వచ్చిన తేజస్సు, యముడి ద్వారా వచ్చాడు కనుక ధర్మమే పలికాడు అని చెప్తూ ఉంటే ద్రుపదుడు ఆశ్చర్యపోతున్నాడు. కానీ ఋషి చెప్పాడు కనుక మరు మాట్లాడకుండా వినవలసిందే, అంతే కదా. కానీ ఋషి అయినా పూర్తిగా నమ్మకం కలిగేలా చెప్పాలండి. పూర్తి స్థాయిలో ప్రమాణం చూపిస్తున్నాడు ఇక్కడ. కథం స్త్రీ కర్మణాతే మహీతలాత్ సముత్తిష్ఠేదంతతో దైవయోగాత్. పైగా ఈవిడ ఎలా వచ్చింది? మామూలు మానుష స్త్రీగా రాలేదు. వచ్చి ఉంటే వేరే విషయం. అగ్నిహోత్రుల నుంచి ఉద్భవించింది కనుక నీవు పుట్టికే వేరు. అటువంటి దేహానికి ఇటువంటి దివ్యత్వం కలిగిన ఇంద్రుల యొక్క దాంపత్యం అనే దోషం కాదు సుమా అని చెప్తూ ఒక్కసారి నువ్వు ఇది లోపలికి తీసుకువెళ్ళి ఒక రహస్య గదిలో మాట్లాడి ఎంత వ్యాసుడు ద్రుపదుడు వాళ్ళిద్దరే ఉన్నారండి ఏకాంతంలో. లోపలికి తీసుకువెళ్ళి ద్రుపదునితో వ్యాసుడు చెప్తాడు. చెప్పి అక్కడ తెరని తొలగించి అక్కడ కూర్చున్న పాండవులను ఒక్కసారి చూడంటట. మామూలు కళ్ళతో చూస్తావు నువ్వు, నీ కళ్ళని నేను స్పర్శిస్తానికి దివ్య దృష్టి వస్తుంది, అప్పుడు వాళ్ళ యథాస్వరూపం నువ్వు చూడవచ్చు అని ఎప్పుడైతే వ్యాసుడు అనుగ్రహించాడో అప్పుడు దివ్య దృష్టి వచ్చింది ద్రుపదునికి.
వచ్చిన వెంటనే చూశాడు. చారుమణి ప్రభాపటల జాల విచిత్ర కిరీట మాలికా భారములన్ సముజ్జదిన పావక వర్ణములన్ సువర్ణ కేయూర విభూషణావల నొప్పుచునున్న తదీయ దేహముల్ ధీరుడు చూచే తాళ సముదీర్ఘత పుల్చిన వాని ఏనిటిన్ మరియు సకల లావణ్యమూర్తి అయి వారల కేవురకు పత్నిగా తపంబు చేసిన ఆ కన్యక పూర్వదేహంబును చూచే అన్నాడు. ఇక్కడ ద్రౌపది యొక్క పూర్వదేహాన్ని చూపించాడు, ఆ తేజోమయమైనటువంటి దేహాన్ని. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న 5గురు ఎలా కనబడ్డారంటే తాళ ప్రమాణమైన శరీరంతో కిరీటములు ధరించి 5గురు ఇంద్రులు కనబడ్డారట వాళ్ళ స్థానంలో. అంటే వాళ్ళలో దాగిన దివ్యత్వం, దివ్య దృష్టితో ద్రౌపదిని చూడగలిగాడు వ్యాసుని అనుగ్రహంతో. వెంటనే 2 చేతులు జోడించేటండి ఆయన. అంటూ వ్యాసుడు ఒక మాట చెప్తున్నాడు. ఒక ప్రమాణము చూపించేటప్పుడు నేను ప్రత్యక్ష ప్రమాణం నీకు చూపించాను, రెండవది శాస్త్ర ప్రమాణం, మూడవది ఇదివరకు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే కొన్ని ధర్మరాజు చెప్పాడు, నేను చెప్తున్నాను విను. క్షత్రియుల్లో సాల్వేయుడు, శూరసేనుడు, శృతసేనుడు, బిందుసారుడు, అతిసారుడు అనే మహాత్ములు ఉండేవారు. వాళ్ళు మొత్తం 5గురు కూడా శిబి చక్రవర్తి యొక్క పుత్రికైన భౌమాస్వి అని ఆమెను వివాహమాడారు. కనుక యుధిష్ఠిరుడు చెప్పిన ప్రచేతసులు, నేను చెప్పినటువంటి 5గురు సోదరులు, అది ఒక ప్రమాణం ఉన్నది. అది తేజస్సు కలిగినటువంటి ఒకానొక అమానుషమైనటువంటి అంటే అతిమానుషమైనటువంటి శక్తి కలిగిన వారికి ఇటువంటివి జరుగుతాయి సుమా అని ఎప్పుడైతే ద్రౌపదునితో వ్యాసుడు చెప్పాడో ద్రౌపదుడు అంగీకరించాడు. అంతేకాదు ఇక్కడ ఒక మరొక ఇతివృత్తాంతాన్ని చెప్తాడు. వెనకాల ఎన్ని కథలుంటాయో చూడండి, ఒక్కొక్క దాన్ని పట్టుకుని. ఈమె సామాన్యురాలు కాదయ్యా, ఈమె గతంలో నలచక్రవర్తి కూతురు అయిన ఇంద్రసేన ఇది ఒక విషయం చెప్పాడు. ఇప్పుడు స్వర్గలక్ష్మి ఇంద్రసేన అంటే ఆనాడు నలచక్రవర్తి పుట్టుక అప్పుడు ఆ ఇంద్రలక్ష్మి నలచక్రవర్తికి తపస్సుకు సంతోషించి కూతురుగా కలిగింది స్వర్గలక్ష్మి. అది రహస్యమైన అంశం ఇక్కడ. ఆ ఇంద్రసేనని మౌద్గల్యుడని మహర్షి వివాహం ఆడాడు. చిత్రం ఏంటంటే ఆ మౌద్గల్యుడనే మహర్షికి కుష్ఠరోగం, కానీ ఇంత మహా యువరాణి అయి కూడా ఆమె అతన్ని వివాహమాడి భరించింది, మహాపతివ్రతగా సేవలు చేస్తున్నది. ఆ సమయంలో ఒకసారి అతడు తినగా మిగిలిన అన్నాన్ని తింటూ ఉంటే ఆ కుష్ఠరోగి యొక్క వేలు తెగి అందులో కనబడింది. ఇక్కడ అది కూడా పక్కకు పెట్టి జుగుప్సెత్తి పడకుండా తిందిట. అది చూశాడు, ఏమిటి పాతివ్రత్యం, కాసింత అనుకూలత లేకపోతే అసహనానికి లోనవుతూ ఉంటారే, ఇలా భరిస్తోందంటే ఇంకా ఈమెను పరీక్ష పెట్టకూడదు అనుకున్నట్టు ఆయన. అంటే ఇదంతా పరీక్షే. వెంటనే ఆమెతో చెప్తున్నాడు, నాహం వృద్ధ నా కట్టుకో నేర్షావా నైవ కోపన, నేను నిజానికి ముసలివాణ్ణి కాను, రోగిని కాను, కోపిష్ఠిని కాను. అంటే ఇదివరకు ఆ గుణాలన్నీ చూపించాడు అనమాట. పైగా నా శరీరం నుంచి దుర్గంధం ఇవేమీ రావు, కేవలం నేను ఒక లీలగా దాన్ని చూపించాను, నా అసలు స్వరూపం చూడు అని తన దివ్యమైన తేజోమయమైన రూపాన్ని మౌద్గల్యుడు దర్శింపజేశాడు ఇక్కడ. అంటే ఆ స్వర్గలక్ష్మిని తాను స్వీకరించగలిగే తపశ్శక్తి ఆ మౌద్గల్యుని వద్ద ఉన్నది. ఇది తెలుసుకోవాల్సినది. అయితే ఇది జాగ్రత్తగా వింటూ ఏమిటంటే కథ వెనకాల కదా, కథలో కథ ఏంటండి అని వెంటనే అంటారు తెలుసు. కానీ జాగ్రత్తగా వినేవాళ్ళు, నిన్న మొన్న విన్న వాళ్ళకి ప్రశ్న రాదండి. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం మన బతుకులు అంతే. ఒక్కసారి మనం ఇవాళ అనుభవిస్తున్న వాటికి కారణాలు ఏమిటో ఏదో దివ్య దృష్టి ఇచ్చి వ్యాసుడు చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఈ సంఘటనకి కారణం ఈ జన్మలో ఒకటి, ఆ జన్మలో ఒకటి, ఆ జన్మలో ఒకటి, మన వెనకాలే 10 జన్మల కథలు వస్తాయి. మనమే కన్ఫ్యూజన్ అవుతాం, ఇన్ని వచ్చేవా అని. నిజమే, అనేక జన్మల వాసనలు ఇప్పుడు మన కర్మలుగా అనుభవిస్తూ ఉంటాయి. తెలుసుకోవాలి ఇక్కడ. అలా ఇక్కడ ఒకదానికోటి అన్వయించుకోవాలి. ఇందులో ఏది నిజమని మళ్ళీ అనకూడదండి, అన్వయించుకోవాలి. అన్వయం వ్యాసుడే చేస్తున్నాడు, మనకి ఏం బాధ లేదు. మనం మంచి ఆసక్తికరమైన కథ వినొచ్చు. అప్పుడు ఆమె ఈ దివ్య రూపాన్ని చూసి ఆశ్చర్యచకితురాలైంది మౌద్గల్యునిది. నీకేం కావాలన్నట్ట, నేను ఇంతకాలం మిమ్మల్ని భరిస్తున్నాను, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ధర్మబద్ధమైన కోరిక. అందుకు నేను మీతో అన్ని రకాలుగా అనుభవించాలనున్నది, అన్ని రకాల సుఖాలు అనుభవించాలనుకుంటున్నానంటే తాను 5 రూపాలు ధరించి ఆమెతో క్రీడించట. తాను వైరాగ్యవంతుడే, కానీ భార్య కోసం ధర్మబద్ధమైన భోగాలన్నీ ఇచ్చాడు. ఇంకా చాలా తృప్తిగా ఉన్నాయా, నేను విరక్తుడినై సన్యసిస్తున్నాను అన్నట్టు కొంతకాలానికి. ఆమె నీకు విరక్తి కలిగింది కానీ నాకు విరక్తి కలగలేదు, కనుకనే నాకు ఇంకా అన్ని భోగాలు అనుభవించాలనుంది అన్నదిట. ఎందుకంటే ఆవిడ పేరే స్వర్గలక్ష్మి. స్వర్గలక్ష్మి అంటే భోగమే అక్కడ ఉన్నది, మరొకటి కాదు. అది తెలుసుకోవాలి, ఎందుకు ఆ బుద్ధులు పుడుతున్నాయనేది. అయితే ఒక్కసారి చూసేట, నీకున్న కోరిక బలానికి ఒక్క జన్మ చాలదు నీకన్నాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఒక కోరికకున్న బలం అనుభవించడానికి ఒక్క జన్మ చాలదుట. ఇది బాగా చదువుకున్న వాడికి డిగ్రీల మీద డిగ్రీలు ఇచ్చి
వాడికి ఇంకా ఇవ్వాల్సినవి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తారు కదండి, ఎందుకంటే బాగా చదివాడు అనమాట. అలా కొన్ని కర్మలు కోరికలు బలంగా ఉంటే ఒక్క జన్మ చాలా తీరడానికి. ఆ తీవ్రత బట్టి, కోరిక యొక్క తీవ్రత బట్టి కొన్ని జన్మలు అందాల్సి వస్తుంది. నీకు ఇంత భోగము లభించినా ఇంకా నీకు తీవ్రత తీరలేదు కనుక నువ్వు మరొక జన్మ ఎత్తుతావు అని చెప్పాడు ఇక్కడ. ఆయన వైరాగ్యవంతుడై మునిగా వెళ్ళిపోయాడు. ఇది శాపం అంటామా లేదా భవిష్యత్తును సూచించాడంటామా? మొత్తానికి ఆ తల్లి అతను వెళ్ళాక ఇంకా తాను ఆ భోగములు లేక దుఃఖిస్తూ భోగానుభవం కోసం తపస్సు చేసిందట. ఎవరిని ఉద్దేశించి? శివుని ఉద్దేశించి తపస్సు చేసింది. భవిష్యతి పరంజన్మ తపస్సు చేస్తే పరమేశ్వరుడు వచ్చాడు. ఇంకెంత భోగలాలస తీవ్రంగా ఉన్నది అంటే ఆవిడ అడిగింది ఒకటే మాట, ఏమిటి? నాకు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలని 5 మార్లు అందుటండి. 5 మార్లు అనగానే ఆయన మందహాసం చేసి భద్రే పతయ పంచ విస్తృతాహ, నీకు 5 పతులు లభిస్తారు సుమా అన్నాడు. చూసారా, మొదటి జన్మలో ఆయన 5 రూపాయలై తాను అక్కడ విహరించడం, అది వాసనాప్రాయంగా మిగిలి ఉండడం చేత కోరిక నాకు పతి కావాలని 5 మార్లు వచ్చింది. జీవుడికి తెలియకుండా పలికింది, శంకరుడికి తెలిసింది అది. పైగా వెంటనే మందిట ఎలా అవుతుందయ్యా ఇది? ఎప్పుడైనా సరే లోకంలో ఒక స్త్రీకి ఒకే పతి ఉంటాడు కానీ బహుపతులు ఉండరు కదా, నువ్వేంటి 5 పతులు అవుతారు అంటావంటే నా ఇష్టం కొద్ది అన్నాను అనుకున్నావా? నీ జీవుడు తీవ్రత బట్టి అన్నాను అన్నట్ట పరమాత్మ. చూడండి ఇక్కడ పైగా నన్ను కోరి నువ్వు తపస్సు చేసేవి గనక అధర్మంగా ఉండేది, దీనికి ధర్మబద్ధంగానే తీరుతుంది, అది నువ్వు మళ్ళీ మరొక జన్మ ఎత్తుతో అని చెప్పాడు. ఆ దివ్యమైన తేజస్సే ఈ తల్లి యాజ్ఞసేనిగా ఉద్భవించింది. ఆ ఇంద్రసేనయే. అక్కడ ఇంద్రసేన ఆమె పేరు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఇక్కడ నలచక్రవర్తి కుమార్తె మౌద్గల్య మహర్షి యొక్క ఈమె నాలాయని అని మరొక పేరు కూడా ఉన్నది. ఆమె ఇలా అవతరించింది. ఇన్ని ఒకదాని వెనకాల కథలుంటాయి, ఇవి తెలుసుకున్నావు కదా అని. అయితే ద్రుపదుడు ఒక మాట అన్నాడు, అయ్యా ఆ ఇంద్రుడిని పట్టుకు తీసుకెళ్ళింది ఆవిడ, అంతవరకు అక్కడ పాచికలు ఆడుతున్న వాళ్ళు ఎవరు? శ్రద్ధగా వింటే తెలుస్తుంది ఎవరు వాళ్ళు. ఇది ప్రశ్న వచ్చింది ద్రుపదుడికి. వాళ్ళు ఎవరో కాదయ్యా, ఈ లోకంలో ఈ కాలాన్ని గణించడమే పాచిక, ఎవరిని ఎప్పుడు ఏది ఎక్కడ వేయాలో చూసేవాడు అతడు సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆవిడ పార్వతీదేవి అన్నారు. ఇక్కడ వాళ్ళిద్దరూ పాచికలు ఆడుతున్నారు. ఇలాంటి ఇంద్రుడు ఎందరో, ఈశ్వరుడికి ఈశ్వరుడు మహేశ్వరుడు కదా, అందుకు ఇలాంటి వాళ్ళందరినీ శాసించేవాడు ఆయన. ఇది తెలుసుకోవాల్సింది. కానీ కనుక ఈ కథలో ఎన్ని అద్భుతమైన అంశములు కనబడుతున్నాయి. పైగా కన్నీటి చుక్కలు రాల్చింది ఆవిడెవరు? ఆవిడ స్వర్గలక్ష్మి. ఆ స్వర్గలక్ష్మి పట్టుకెళ్ళింది ఇంద్రుణ్ణి కనుక స్వర్గలక్ష్మి ద్రౌపది అయింది. అంటే ఇంద్రసేనగా ఉన్న స్వర్గలక్ష్మి మళ్ళీ దివ్యస్వరూపం చూపించి ఇంద్రుణ్ణి కూడా తీసుకెళ్ళింది. అట్లా లాగేటట్టు చేశాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు. అంటే ఎవడికి ఎప్పుడు ఏ లక్ష్మి దక్కాలో నిర్ణయించేది ఆయన. వీడి కర్మ కొద్దీ వీడికి ఇప్పుడు కావాలని పరమేశ్వరుడు ఇస్తాడు. పరమేశ్వరుడు దయ కొద్దీ నా కర్మ కొద్దీ వచ్చింది అనుకోకుండా మిడిసిపెడతాడు. వాడు మిడిసిపెట్టినప్పుడు ఒక ముట్టుగా పెడతాడు ఆయన. అంతే పరమాత్మ. ఇది జరిగినటువంటి అంశం. అంతేకాదు అక్కడ శివుడు ఒక మాట చెప్తాడు, ఏమనంటే ఈ ప్రణాళిక అంతా నేను వాసుదేవుడు కలిసి వేసినది అన్నాడు. ఇంకేం చెప్తారు చూడండి, వాళ్ళిద్దరు కలిసే మొత్తం కథ. ఇంత దివ్యమైన ఆ నేపథ్య రచన చూడాలి. ఇది వారి వివాహానికి సంబంధించినటువంటి అంశము. ఎప్పుడైతే ఈ విషయం అంతా విన్నాడో అంగీకరించి ఒక మాట అన్నాడండి మహానుభావుడు, ఈశ్వరు వచనాన్ని కాదనగలిగే శక్తి నాకుందా అన్నట్టు ద్రుపదుడు ఒకటే మాట. సాక్షాత్ ఈశ్వరుడు చెప్పాడు మీకు పంచపతులు అవుతారు, నీకేం చెప్పగలం? పైగా నువ్వు వ్యాసుడు, అంటే వ్యాసుడు ధర్మశాస్త్రవేత్త ఇలా బోధించాడు. అప్పుడు ఇంకా పాణిగ్రహణం ప్రకటించి మరీ పాణిగ్రహణం చేయించారండి. పాణిగ్రహణం ఎలా జరుగుతుంది? లేనిపోని అవహేళన వాక్యాలు కూడా చాలామంది దీని మీద హాస్యాలు చేశారు. ఇలాంటి పుణ్యమూర్తుల మీద హాస్యాలు చేస్తే పుట్టగతులు ఉండవు, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే అటు వ్యాసదేవుడు ఇటు వాసుదేవుడు కూడా నిర్ధారించిన తర్వాత ప్రశ్నించడానికి మనం ఎవరని చెప్పండి. ఇక్కడ లోకంలో ఒక మహా దుర్మార్గం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక నిజానికి ఒక పుణ్యమూర్తి మీద అపనింద వస్తుంది. అపనింద వచ్చిన తర్వాత కేసులు వెళ్తాయి. చివరికి కోర్టు తీర్మానిస్తుంది అతనిదేం దోషం లేదని. అలా తీర్మానించినా ఇంకా విమర్శించేవాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. వాళ్ళ గతి ఏమిటయ్యా అంటే వాడికి ఈ జన్మలోనూ ఏ జన్మలోనూ ఆ మహాత్ములకి ఏవో కొన్ని పాపాలు ఉంటాయట. ఇప్పుడు వీళ్ళు పుణ్యజీవులే, ఏ పాపం లేకుండా ఉన్నారు వీళ్ళు. కానీ వీళ్ళ మీద నింద వేశారు కదా, ఈ నింద వేసిన వాళ్ళకి వీళ్ళ పూర్వజన్మ పాపానుభవం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అండి. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఎప్పుడు కూడా మహాత్ముల మీద నోరు పారేసుకోవద్దు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది అందుకు పాండవులను ఎందుకు దండం పెట్టాలంటే వాసుదేవుడు వ్యాసదేవుడు అక్కడ ఉన్నారు కనుక ఇది ఒక్కడు చాలు. ఇక్కడ ఉభయులకి కూడా నమే ద్వేష్యోస్తి కశ్చన అని భగవద్గీతలో స్వామి ప్రకటించాడు, మర్చిపోవద్దు. అందుకే భగవద్గీత బాగా దగ్గర చదువుకుని భారతం చదవండి, అది అర్థమవుతుంది ఇక్కడ. మొత్తానికి ఇప్పుడు పాణిగ్రహణ ముహూర్తం. అందరికీ కూడా కబుర్లు పంపించారు, కళ్యాణ మండపం సిద్ధమైంది. అందులో తతస్సమాధాయ సవేద పారగో జుహావ మంత్రైర్జ్వలితం హుతాసనం.
వేద పండితులు వచ్చి శాస్త్రబద్ధంగా అగ్నిహోత్రాది విధులు చేశారు. యుధిష్ఠిరంచాప్యుపనీయ మంత్రవిత్, మొట్టమొదటిగా అగ్నిహోత్రం దగ్గర యుధిష్ఠిరుడు పాణిగ్రహణం చేశాడు. అది ఆ రోజు వివాహం పూర్తయింది. మళ్ళీ రెండవ రోజున పాణిగ్రహణం భీమునితో జరిగింది. ఇలాగా రోజుకొక పాణిగ్రహణం, ఒక్కరోజే 5 చేతులు పట్టుకోవడం కాలేదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పైగా ఇక్కడ ఒక అద్భుతమైన అంశం ఏం చూపిస్తున్నాడంటే, మొదటి రోజు పాణిగ్రహం అయినప్పుడు రెండో రోజు పాణిగ్రహణం వేళకు మళ్ళీ ఈమె కన్యగా ఉంది అన్నాడు. ఇక్కడ ఆ ద్రౌపది యొక్క పవిత్రత లాంటిదండి. ఇక్కడ అది ద్రౌపది యొక్క పాతివ్రత్య ధర్మం. పెళ్ళవడంతో ఆగలేదు. పాతివ్రత్య ధర్మాన్ని ఎలా నిలుపుకుందో చూడాలి భారతాన్ని. అలా నిలుపుకోగలిగితే, అలా పుట్టగలిగితే, అలాంటి పంచ ఇంద్ర ఉపాఖ్యానములు ఉండగలిగితే 5 భర్తలను ఆమె చేసుకోవడం అని సాధ్యమవుతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది వీరికి తప్ప ఇంకెవరికీ లేదు. ఇంకెక్కడైనా భారతంలో ఒక ఆమె అందరిని వివాహం అనడం కనబడిందా? కనబడలేదే. అంటే అప్పుడు కూడా ఇది సర్వసాధారణమైన అంశం కాదు, అరుదైన అంశమని మళ్ళీ స్పష్టమవుతుంది. కానీ ఆనాటి సమాజం భీష్మద్రోణాదులు అందరూ చర్చ చెయ్యకుండా అంగీకరించారు. ఇక్కడింత చర్చ జరిగిందంటే ఎందుకంటే వాళ్ళకి ధర్మ సూక్ష్మములు తెలుసు గనక. ఇది అందుకే పురాణ కథల్లో, అందున పాండవుల చరిత్రలో వాళ్ళ యొక్క మహత్వాన్ని మనం సమర్థించడానికి తత్వదృష్టి దాకా వెళ్ళక్కర్లేదు, ధార్మిక దృష్టితో చూసినా అంగీకరించవచ్చు. అయితే ఆ ధార్మిక దృష్టికి ఉండవలసింది సూక్ష్మ ధార్మిక దృష్టి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ధర్మ సూక్ష్మములు భారతంలో కనబడతాయి. ఎప్పుడైనా మహాత్ముల ధర్మం అర్థం కావాలంటే సూక్ష్మం తెలియాలి. ఆ మాట వాలితో రాముడు అంటాడు, సూక్ష్మో హి పరమో ధర్మ సతాం హి ధర్మ అన్నాడు. ఇక్కడ సూక్ష్మ పరమ దుర్విజ్ఞేయ, తెలుసుకోవడం మహా కష్టం. సూక్ష్మమైనది ఎవరిది? సతాం ధర్మ ప్లవంగమా. ఓ కోతిగాడా, సత్పురుషుల ధర్మం నీకేమర్థమవుతుందయ్యా? అది సూక్ష్మం అన్నట్ట వాలితో రామచంద్రమూర్తి. అది ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇక్కడ అందుకే సూక్ష్మమైన ధర్మాన్ని అన్ని రకాలుగా మనం ప్రతిపాదన చేసుకోవడం జరిగింది. ఇదంచ తత్రాద్భుత రూపముత్తమం జగాద విప్రశ్చిరతీత మానుషం. కనుక ఇది అతీత మానుషం మనొక మాటను చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది మానుషాతీతమైనటువంటి ఒక అద్భుతమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. అందుకే ద్రౌపద్యా దేవ విహితో వివాహశ్చాపి అమానుష అనే మాటని వ్యాసుడు రచించాడు. ఆ సంస్కృత భాష తెలియాలండి. అంతేగాని మీ మానాన్ని మీరు చెప్పండి, మా మానాన్ని మీరు సెల్ ఫోన్లు చూసుకుంటున్నాం అనే వాళ్ళకి ఋషుల గ్రంథాలు వినడానికే అర్హత లేదు. తెలుసుకోండి ఇక్కడ ఎంత ఏకాగ్రత అవసరం ఋషుల్ని గ్రహించడానికి. ద్రౌపద్యా దేవ విహితో వివాహశ్చాపి అమానుష అన్నాడు ఇక్కడ. ద్రౌపది వివాహానికి 2 లక్షణాలు చెప్పాడు. అది దేవ విహితము, రెండవది అమానుషము. అమానుషం అంటే మానుషాతీతం. ఇది ఇక్కడ అర్థం. ఇక్కడ అలా ప్రకటించడం జరిగింది. పైగా వీళ్ళ దాంపత్యం ఎలా సాగి ఉంటుంది? ఇతర వృత్తాంతాలు చాలా ఉంటాయి, కానీ మొత్తం ద్రౌపది పంచపాండవుల వృత్తాంతం పూర్తి చేసుకుని తర్వాత కథలోకి మనం వెళ్ళవచ్చు. పాంచాలి భవతామేక ధర్మపత్ని యశస్విని యథావో నత్ర భేదస్యాత్ తథా నీతిర్విధయ్యతాం. అంతేకాదు ఈ మొత్తం ఇది జరిగిన తర్వాత కృష్ణ పరమాత్మ కానుకలు పంపుతాడండి. చాలా విశేషమైన కానుకలు పంపుతాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ కళ్యాణానికి. ఆ కానుకలు కృష్ణుడు పంపాడు కనుక ప్రేమగా స్వీకరించేట యుధిష్ఠిరుడు. ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయో చూడండి. కానుకలు పొందినటువంటి యుధిష్ఠిరుని ఆనందం కృష్ణుడు ప్రసాదంగా తనకు అనుగ్రహించాడు అనే భావంతో తాను స్వీకరించాడు అక్కడ. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఆ పెళ్లికి వచ్చి వాళ్ళని చక్కగా ఆశీర్వదించి ధర్మాధర్మములు తెలుసుకుంటూ జీవించాలయ్యా, ఇది చాలా ప్రధానం. అవి చెప్పడానికి నారదుడు నీ దగ్గరికి వస్తాడులే అంటట. ఎంత విశేషం చూడండి ఇక్కడ. నారదుల వారు వస్తారు ఒకసారి యుధిష్ఠిరుని వద్దకు, మొత్తం పాండవులు ఉంటారు. అప్పుడు ఆయన సుందోపసుందుల వృత్తాంతం చెప్పినప్పుడు పతులు ఎక్కువై పత్ని ఒక్కటైనప్పుడు ఎలాంటి వ్యవహారం చేయాలి, దాంపత్య ధర్మం ఎలా ఉండాలో నారదులు వారు బోధిస్తాడు. ఈ ధర్మం అంతా కూడా అంటే ఇక్కడ బహుపతుల్ని స్వీకరించిన పాతివ్రత్య ధర్మం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ అది పాంచాలి భవతామేక ధర్మపత్ని యశస్విని యథావో నాత్రభేద స్యాత్ తథా నీతిర్విధీయతాం. ఒక పతితో ఆమె పత్నిగా ఉన్నప్పుడు 1 ఏడాది పాటు అతడే పతిగా ఉంటుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు వాళ్ళ మర్యాదలు బట్టి గౌరవించబడతారట. ఆ గౌరవం ఎలా ఉంటుందో చూడండి. జ్యేష్ఠే పతి స్వసురత పతిదేవ రతానుజే మధ్యమేషు పాంచాల్యా స్థితయం త్రితయం త్రిషు. వ్యాసుడు విడిచిపెట్టట్లేదండి, పూర్తిగా మనకి ధర్మం స్పష్టమయ్యేటట్టు చెప్తున్నాడు ఇక్కడ. చూశారు, ఇంత వినేటప్పటికే అమ్మాయి ఇంకా చాలండి ధర్మ సూక్ష్మాలు అనిపించిందా లేదా? అలాంటి సూక్ష్మ ధర్మాలు పాండవుల వద్ద ఉంటాయి. అందుకే ఆనాడు ఏ ఒక్కడు ఎత్తి చూపించలేదు దీన్ని, తెలుసుగా. ఇప్పుడు మనం ఎత్తి చూపిస్తున్నాం. కానీ ఎక్కడో ఒక్క చోట
ఒకానొక ఉన్మాదంలో ఉద్రేకంలో కర్ణుడు వదరబోత్తానని చూపిస్తాడంత ఒక్క చోట. దానికి శిక్ష భయంకరంగా అనిపిస్తాడు. దుర్యోధనాదులు కూడా ఏమీ ఎత్తలేదు, ఎందుకంటే ధర్మము అని ఆనాడు అందరికీ కూడా అంగీకారం యోగ్యమయ్యేలా జరిగింది. ఎందుకంటే వాళ్ళు దాంపత్యం నడుపుతున్న పద్ధతి ఉంది, ఆ పద్ధతి ఆశ్చర్యం, ఎవ్వరి వల్ల కాదుటండి. అలాగా అలాంటి పాతివ్రత్యం చూపించగలను ద్రౌపది ఒక్కరి వల్ల అయ్యింది కనుకనే ద్రౌపదీదేవిని మనం ప్రాతస్మరణీయురాలుగా నమస్కరించగలుగుతున్నాం. ఎందుకంటే తాను ధర్మరాజుతో పత్నిగా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళందరినీ మరుదులుగా చూసేదిట. మరుదుల్ని ఎలా చూడాలి? పుత్రుల్లా చూడాలి. అప్పుడు అర్జునుడు, భీముడు వీరందరినీ మరుదులుగా చూసేది. అంతేకాదు ఆ మరుదుల్లో కూడా చివరి వాడిని కనిష్ఠపుత్రుని చూసినంత వాత్సల్యంలో చూడాలట. అంత విశేషించండి. తర్వాత భీముడితో ఆమె పత్నిగా ఉన్నప్పుడు ధర్మరాజుని మామగారులా గౌరవించాలటండి. జ్యేష్ఠ భ్రాత పితృసమ అన్నారు కదా, మామగారులా గౌరవిస్తూ గురుభావంతో చూడాలట ఇక్కడ. అలాగా ఒకరికి భార్య అయినప్పుడు ఇంకో మరిదిగా, ఇదివరకు భర్తని మరిదిగా చూడడం, ఇదివరకు భర్తని మామగా చూడడం అనే ఒక క్లిష్టమైన అంశం. ఆ సమయంలో వాళ్ళపై పుత్రభావమే తప్ప కామభావం ఉండాలి. ఈ భావం తెలియాలంటే హృదయశుద్ధి ఎంత ఉండాలో ఆలోచించండి ఇక్కడ. అటు వాళ్ళకంత హృదయశుద్ధి ఉండాలి. ఆ సమయంలో అన్న భార్య అని మాతృభావంతో చూసేవారు వాళ్ళు. తర్వాత ధర్మరాజు తన తమ్ముళ్ళ భార్యలు అంటూ భార్య అని తాను పుత్రికలా చూసేవాట. అలాగే అర్జునుడికి ఈమె పత్నిగా ఉన్నప్పుడు భీముడు పుత్రికలా చూసేవాడు. ధర్మరాజు భీముడు కలిసి నకులుని వద్దకు వెళ్ళినప్పుడు ధర్మరాజు భీముడు అర్జునుడు కలిసి పుత్రికలా చూసేవారు. ఈ అంశములు చూసినప్పుడు అందరికీ తాను వదినిగా ఉంటూ, అదేవిధంగా కోడలుగా ఉంటూ ఎన్ని రకముల ధర్మాలు నిర్వహించిందండి ఆ తల్లి. ఆ ద్రౌపది ఆ ధర్మములు పాటించినప్పుడు ఇంకొక నియమం ఇక్కడ చెప్తున్నాడు నారదులు వారు. వారు కలిసి జీవిస్తున్నప్పుడు వారి అంతఃపురంలో వారిద్దరూ కలిసి ఉండగా మిగిలిన వాళ్ళల్లో ఒకడు కానీ ప్రవేశిస్తే వెంటనే 12 ఏళ్ల పాటు దేశం నుండి బయటికి వెళ్ళిపోయి బ్రహ్మచర్యం అవలంబిస్తూ తీర్థయాత్రలు చేస్తే కానీ ప్రాయశ్చిత్తం కాదట. ఇదొక నియమం. ఎలాంటి కఠోర నియమాలతో ఉందో ఈ దాంపత్య ధర్మం చూడండి ఇక్కడ. పైగా తాను ఒకరి పత్నిగా ఉంటూ రెండో వారిని స్వీకరించినప్పుడు తాను అతడికి పత్నిగా ఉండకముందు తన శారీరకమైన కన్యాస్థితి ఎలా ఉన్నదో రెండో వాడి వద్దకు వచ్చినప్పుడు అలాగే ఉందిటండి ఇక్కడ. అంటే ఆ శరీరం ఎలాంటిది మీరు ఆలోచించండి ఇక్కడ. అందుకే అది అయోనిజయైన శరీరము, అగ్నిహోత్రుల నుంచి ఉద్భవించిన ఒకనొక శరీరము. శరీరమే దివ్యం. దివ్య శరీరము కలిగిన వారికి యోనిజములైన శరీరక వికార ధర్మములు వర్తించవు. ఇదొక రహస్యాంశం తెలుసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా చూస్తే ఆమెకున్నటువంటి దివ్య శరీర లక్షణము కానీ ధర్మములు కానీ బహుపతులను కలిగినప్పుడు పాటించవలసినటువంటి ధర్మములు కానీ వేటిని ఆవిడ తప్పకుండా పాటించింది అంటే ద్రౌపది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను ఇంకొక కోణంలో మనం ఆలోచించి దుష్టురాలుగా భావించవలసింది కాదు. ఇంత స్పష్టంగా చెప్పబడుతుంది. ఎంత స్పష్టమైన వివరణ చాలా చెప్పండి ఇక్కడ. ఎన్ని ధర్మశాస్త్రాలు, ఎన్ని ప్రమాణాలు చూపించాడో ఇక్కడ చూడండి ఇక్కడ. ఇవన్నీ మూల గ్రంథం పట్టుకుని కొన్ని భాగాలను అన్నయ్య గారు మనకు అందించారు. ఇతర ధర్మశాస్త్రాలు చూడాలి. ఇంకొక అంశం ఇక్కడ చెప్పబడుతుంది. మార్కండేయ పురాణంలో ఈ కథ వస్తున్నది. ఇంద్రులు ఉన్నారని ఒక కథ చూపించాం. మార్కండేయ పురాణంలో ఒక మాట చెప్తాడు. ఈ ఇంద్రులు కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దోషం చేయడం వల్ల వాళ్ళల్లో ఇంద్ర తేజస్సు పడిపోయింది కిందకి. ఒకసారి త్రిశూరుడు అనేటువంటి అసురుని సంహరించినప్పుడు బ్రహ్మహత్యా దోషం వచ్చి ఇంద్ర తేజస్సు అక్కడ లుప్తమైంది. అదేవిధంగా వృత్రాసుర సంహారం చేసినప్పుడు ఇంద్రుని యొక్క తేజస్సు లుప్తమైందిట. అహల్యాజారత్వం ఒకానొక లోకక్షేమం కోసం చేసినప్పుడు ఇంద్రుని తేజస్సు లుప్తమైందిట. ఇలా వివిధ విషయములు చూపిస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇంద్రుని తేజస్సు కొందరు మహాత్ముల యొక్క తపోభంగం చేసినప్పుడు కూడా లుప్తమైన వైనం కనబడుతున్నది. ఈ విధంగా మార్కండేయ పురాణం చెప్తున్నది. అలా లుప్తమైన ఇంద్ర తేజస్సు ఎలా ఉన్నది అని వివరిస్తూ ఇక్కడ అహల్య వద్దకు వెళ్ళినప్పుడు వచ్చిన దోషము, ఆ దోషం పోవడానికి ఇద్దరిలో ప్రవేశించేట ఆయన. అది అశ్వినీ దేవతల్లో ప్రవేశించవలసి వచ్చింది ఆయన తేజస్సు అన్నాడు ఇక్కడ. అలాగే వృత్రాసురుని వధించినప్పుడు వచ్చే దోషంతో వాయుదేవుని యందు ప్రవేశించాడు తను. అలాగే త్రిశిరస్కుని వధించినప్పుడు వచ్చిన దోషంతో యమధర్మరాజులో ప్రవేశించాట. ఆ ప్రవేశించిన తేజస్సులు ప్రస్తుత ఇంద్రుని తేజస్సుతో కలిసి పంచపాండవులైందని మార్కండేయ పురాణం చెప్తుంది ఇక్కడ. ఒక్కదాన్ని కూడా సమన్వయించుకోవాలి. ఈ కథకి ఆ కథకి పొంతం లేదనిపిస్తుంది, కానీ వీటన్నింటి సారాంశం ఏంటంటే ఒకే ఇంద్రశక్తి 5 రూపములుగా వస్తే ఒకే స్వర్గలక్ష్మి ద్రౌపదిగా ఉన్నది. ఎందుకంటే ఇంద్రులు అందరూ మారినా వాళ్ళు అనుభవించే స్వర్గలక్ష్మి మాత్రం ఒకటేగా. అది తెలుసుకోవాల్సింది. ఇవాళ ఒక ప్రధానమంత్రి వచ్చాడు, రేపు మరో ప్రధానమంత్రి వస్తాడు, కానీ ఇద్దరు ప్రధానమంత్రులు వచ్చినా భారతదేశం ఒకటేగా. ఆలోచించండి ఇక్కడ. అయితే ఇక్కడ చెప్పబడుతున్నది తద్వ్యక్తులు కాదు, ఆ పదవి యందు ఉన్నటువంటి వారి యొక్క శక్తులు. అందుకు ఇంద్రత్వం అనేటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఈ విధంగా ఈ దిక్పాలకుల ద్వారా వచ్చిందిట.
తద్వారా ధర్మశక్తి కలవాలి, వాయుశక్తి కలవాలి. ఈ కాంబినేషన్స్ మనకు అర్థం కావండి. ఇది దేవతల యొక్క కాంబినేషన్స్. ఇన్ని ఫార్ములాస్తో, ఇంత కాంబినేషన్తో దైవత్వం ఎందుకు దిగింది అంటే అప్పుడున్న అసురత్వాన్ని సంహరింపజేయడానికే దైవత్వం ఇలాంటి అద్భుతంగా తయారైంది. అందుకే దేవతలందరైనా అసురుల్ని సంహరించాలంటే దేవతలకు ప్రభు ఇంద్రుడు ఒక్కడేగా. ఆ ఇంద్రుడు ఇప్పుడు 5 రూపములతో అవతరించాడు. అప్పుడు దేవాంశాలతో ఉన్న వాళ్ళందరికీ ఆయన లీడరు. అయితే ఆ ఇంద్రుడిని కూడా నడిపేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఉపేంద్రుడు. వాడు వాసుదేవుడుగా అవతరించాడు. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. మొత్తం ఈ పంచేంద్ర ఉపాఖ్యానం ద్వారా మనం ఈరోజు మొత్తం ద్రౌపది అమ్మ చరిత్ర ప్రస్తావించుకున్నాం. ఆ తల్లి యొక్క పవిత్ర చరిత్రని భావన చేసుకున్నాం. ఇలా నియమబద్ధమైనది. కేవలం వివాహం వరకు చెప్పి ఊరుకుంటే ఒక పద్ధతి అండి. తర్వాత దాంపత్య ధర్మం మరణ పర్యంతం కూడా ఎలా జరిగింది వాళ్ళకి అనే అంశాన్ని చెప్పుకున్నాం. దీన్ని బట్టి వారు గౌరవ స్థానములు ఎలా ఉండేవో చూసుకోవచ్చు. అంత నియమబద్ధులైన మహాత్ములు లభిస్తారా? ఇలా ఉండాలంటే ఎంత చిత్తశుద్ధి ఉండాలి, ఎంత పవిత్రత ఉండాలి. అలాంటి పవిత్రత కలిగిన పాండవుల్ని కీర్తించితే చాలా ధన్యులమవుతామని శాస్త్రం అనేక చోట్ల చెప్తోంది. సామాన్యం కాదు. ఇవాళ మనం భారతం చెప్పుకుంటున్నామంటే కథా వ్యాసంగం అనుకోవద్దు. మొదటి నుంచి ఆ చెప్తున్న ఆర్తిని అర్థం చేసుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞ సన్నివేశం, దేవతా సన్నివేశాలు, మంత్ర సంకేతాలు. అందుకే కథలు పారాయణ చేసిన, శ్రవణం చేసిన అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. ధర్మం వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన పాపం వినశ్యతి వృకోదర కీర్తనేన శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన. ఒక్కొక్క దానికి ఒక ప్రయోజనం చెప్తున్నారు ఇక్కడ. మాద్రీసుతో వాళ్ళని కీర్తిస్తే నశ్యంతి రోగాహ, ఒక్కొక్క దానికి చూపిస్తున్నాడు ఇక్కడ. యుధిష్ఠిరుని కీర్తిస్తే ధర్మం వివర్ధతి, ధర్మం పెరుగుతుంది రండి. అది పెద్ద ప్రయోజనం. ధర్మ బుద్ధి పెరగాలి, ధర్మం ఆచరించడానికి అవకాశం దొరకాలి. అందుకే ధర్మరాజుని కీర్తిస్తే, యుధిష్ఠిరుని కీర్తిస్తే ధర్మ వృద్ధి జరుగుతుంది. ఇక వృకోదరుడు ఎవరు? భీముడు. ఆయన్ని కీర్తిస్తే పాపం వినాశయతి. ఎంత అద్భుతమైన మాట అండి. దాన్ని బట్టి ఎంత గొప్పవాడు భీముడు చూడండి. ఆయన తలంచుకుంటే చాలా పాపాలు పోతాయట, అంత పవిత్ర చరిత్రుడు. ఇంకొక శ్లోకంలో చెప్తాడు బలం అన్నాడు ఇక్కడ. ఆయన్ని కీర్తిస్తే బలం వస్తుందని. ఏది నిజం? రెండు నిజం. పాపం పోతుంది, బలం వస్తుంది. చాలామందికి బలం వస్తుందని నచ్చుతుంది, పాపం పోతుందనే దానికంటే. ఎందుకంటే పాపపుణ్యాన్ని నమ్మేవాడేవాడు ఈ రోజుల్లో. పోనీ బలం కోసమైనా చేద్దాం అని పాపం పోగొడుతాడు, బలాన్ని ఇస్తాడు. ఎవడు? భీముడు. ఇంకో మూడో ఆయన ఉన్నాడే, అతను శత్రునాశనం చేస్తాడు. పైరు ధనంజయుడు ఆయన పేరు. ఆ కారణం చేత ఐశ్వర్య ప్రాప్తి కూడా. ప్రతిదానికి 2 ప్రయోజనాలు చెప్తున్నామండి. ఇక మాద్రీసూతుల్ని స్మరిస్తే రోగాలు పోతాయట. ఎందుకు? అశ్విని దేవతలు వాళ్ళు, సామాన్యం కాదు ఇక్కడ. కనుకనే పాండవుల స్మరణ ఒక కథని చెప్పుకోవడం కాదు, ద్రౌపది స్మరణ ఒక పాత్ర గురించి చెప్పుకోవడం కాదు, దేవతల్ని ఉపాసించడమే వాళ్ళ కథ చెప్పుకోవడం. అందుకే నా భారతం ఒక్కడ చాలయ్యా మీ బ్రతుకులు బాగుపడడానికి వ్యాసుడు ఎందుకన్నాడో ఇప్పుడు అర్థం చేసుకోండి ఇక్కడ. అందుకే మొన్న మధ్య నైమిషారణ్యానికి వెళితే అక్కడ పంచపాండవుల మందిరం, మరొక చోట ద్రౌపదీదేవి మందిరం. ఎక్కడ? అక్కడ హిమోత్పర్వత ప్రాంతంలో పాండవుల మందిరం. భారతదేశంలో తిరగండి, మన తెలుగునాట తిరిగితే పాండవుల కోన అదొక పేరు, ద్రౌపదీదేవికి ఒక మందిరం. ఎక్కడికి వెళ్ళినా ఈ దేశంలో పాండవులు, ద్రౌపది, రాముడు, సీత వీళ్ళ స్పర్శ లేకుండా భారతదేశం లేదండి. ఇది ఆలోచించండి ఇక్కడ. ఆ పుణ్యమూర్తులు దేవతలుగా మన చేత కొలుచుకోబడుతున్నారు. ఆ కేదార్నాథుడి దగ్గరికి వెళ్తే కథ అక్కడ. ఆ కథ ఎంత మేరకు వాస్తవం అంటే జ్యోతిర్లింగంగా వచ్చాడు, కానీ అక్కడ కూడా పాండవులతో అనుబంధం పెడితే ఒక తృప్తి. ఎందుకంటే ఆ పాండవుల అనుబంధాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇంద్రశక్తిని, త్రిలోకాలని అనుశాసించే ఇంద్రరూపమైన శక్తిని, పైగా అర్జునుడు ఉన్నాడే, ఈయనకి చాలా స్పెషాలిటీ. ఆయన అప్పుడున్న ఇంద్రుడి యొక్క తేజస్సుతో పాటు నారాయణ యొక్క అంశావతారమైన నరుడు తేజస్సు కూడా అందులో కలిసింది. మహానుభావుడు ఈయనండి, సామాన్యుడు కాడు. అందుకే పైగా ఒక్కొక్కరిలో కాంబినేషన్స్ కలవాలి, అదొకటి ఉన్నది. ఇంద్ర తేజస్సు యముడు శక్తితో కలిస్తే ధర్మరాజు అయ్యాడు, ఇంద్ర తేజస్సు వాయుశక్తి కలిస్తే భీముడు అయ్యాడు, ఇంద్రశక్తి ఇంద్ర తేజస్సుగా వస్తే అర్జునుడు అవుతాడు. మరొకటి కలవాలిగా కాంబినేషన్ అది. అశ్విని దేవతలు ఇంద్ర తేజస్సుతో కలిస్తే మన నకులు సహదేవులు అయ్యారు. పాపం అర్జునుడు ఒక్కడే ఇంద్ర తేజస్సు ఒక్కడైపోయాడు. మరి ఆయనకి రెండవది కలవాలి. ఆ కలిసింది నారాయణ తేజస్సు కలిసింది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే అర్జునుడితో కలిసింది నారాయణ తేజస్సు అంశమాత్రంగా, అది నరుడు. పూర్ణమాత్రంగా నారాయణుడు, వాసుదేవుడు. కనుకనే ఈ మొత్తం కథ తెలుసుకుని మనం ధన్యులు అయిపోవాలి. ఇంతకంటే ఇంకేం కావాలి? కావలసింది ఇంకేముంది? ద్రుపద, ద్రౌపది. కొంచెం తాత్వికంగా ఒక చిన్న అన్వయం చేసుకుని సాధనాపరంగా తాత్వికంగా అన్వయించుకునే వాళ్ళకి బాగుంటాయి. ఈ 5 మన బతుకు అన్నట్ట. అవునా కదా? పంచభూతాలు ఎక్కడున్నాయో మీరు చెప్పండి, నేను చెప్పాక. పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఎన్నయ్యే? 5 5 5.
ఐదేగా. ఈ 5 అంటే ఎక్కువ అవునా కదా? 5ంటికి ఒకటే పత్ని ఏంటో తెలుసా? బుద్ధి. అవునా లేదా? 5 ఉన్నాయి ఈ శరీరంలో. 5 ఉన్న శరీరానికి పత్ని ఒక్కరు, ఎవరు? బుద్ధి. అయింది కదా. కానీ ఈ బుద్ధిని, ఆ 5ంటిని నడిపేవాడు కూడా ఉన్నాడు. వాడే ఆత్మరూపుడైన నారాయణుడు. ఇది ఒక్కటి తెలుసుకోగలిగితే, ఇందులో అసుర బుద్ధులు ఆక్రమించకుండా జయం సాధించగలిగితే భారతం అంతా చెప్పబడింది. ఇది తాత్విక సమన్వయం. ఇది గ్రహించవచ్చు, తప్పేమీ లేదు. అందుకని ధార్మికంగా, తాత్వికంగా అనేక రకమైన దేవరహస్యాలతో కూడినటువంటి ద్రౌపది పాండవుల యొక్క కళ్యాణ గాథ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం మనం పొందుతాం, నారాయణ యొక్క కృప లభిస్తుంది. కనుక ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా మనం భావించవలసినదే. అందుకే వేద పురుషుని సన్మానించుకుని మనం కూర్చోగానే ద్రౌపదీదేవి ఉద్భవించిన వెంటనే దివ్యవృష్టి దేవతలు కురిపించారు. మళ్ళీ అందరినీ క్షేమంగా కూర్చోనిచ్చి ఇంత అద్భుతమైన గాథని చెప్పనిచ్చారు. అందుకు ఈ భవ్యమైనటువంటి ద్రౌపదీ పాండవుల దివ్య చరిత్రకు నమస్కరిస్తూ, స్మరణ మాత్రం చేతనే పవిత్రుని చేస్తే ఆ తల్లికి, ఆ పాండవుల పాదాలకు నమస్కరిస్తూ, వాళ్ళ వెనక ఉంటూ వాళ్ళ సరస్వమై నడిపించిన కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ స్వస్తి.